అక్కడ జరిగేది జస్ట్ జెడ్పీటీసీ ఎన్నికే, కానీ ఎమ్మెల్యే ఎన్నికకు మించిన పొలిటికల్ సీన్స్ కనిపిస్తున్నాయి. రెండు ప్రధాన పార్టీలకు ఇజ్జత్ కా సవాల్ కావడంతో యాక్షన్ సీన్స్ కు ఢోకా లేకుండా పోయింది. దాడులు ప్రతిదాడులతో రచ్చలేపుతూ నువ్వా నేనన్నట్టుగా ఉంది పరిస్థితి. పులివెందులలో పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ రమేష్ పై జరిగిన దాడిపై డైలాగ్ వార్ నడుస్తోంది. గొడవ జరిగిన ప్రాంతంలోనే ఇరు పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. భయాందోళనకు గురి చేయడానికి వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ అంటోంది. గెలుపు కోసం దాడులకు దిగుతున్నారని వైసీపీ విమర్శలు చేస్తోంది. కాసేపట్లో గవర్నర్ను కలవబోతున్నారు వైసీపీ నేతలు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించబోతున్నారు నేతలు. ఎమ్మెల్సీ రమేష్ దాడి పొలిటికల్ మంటలు రేపుతోంది. రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. పులివెందులలో బయట వాళ్లతోనే సమస్య అన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. రమేష్ పై నిజంగా దాడి జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్తే వాస్తవాలందరికీ తెలిసేవన్నారు. రమేష్ యాదవ్ ఆ గొడవలో కూడా అందరూ ఏదన్నా ఆడ పరస్పర దాడిలో ఆయన వేరే ఊరి నుంచి వచ్చినాడని కూడా ఆయన సైడ్ చేసి ఆయనకి ఏం జరగలే. ఎక్కడైనా దెబ్బలు జరిగితే ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు. ఈయనను ఆడ జరిగిందంటానే తీసుకొని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయి ఆయన యాదవ్ బీసీ అని పెట్టి ఆయనకు లేనేటి కట్లు కట్టేది, ఇప్పేది, చేసేది, వాళ్ళే స్కానింగ్ చేసేది, వాళ్ళే ఎంఆర్ఐ ఎక్కడన్నా నీ మీద అటాక్ జరిగిందని నీ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునేటప్పుడు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ ఆయనకి ఏం జరిగిందో నిర్ధారించాలి. టీడీపీ నేతల అరాచకాలకు పోలీసులు కూడా తోడయ్యారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ నేత పేర్ని నాని. డీఐజీ మాటలు ఏమాత్రం సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుందనేది మనకు అందరికీ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇద్దరు ప్రాణాలు రమేష్ యాదవ్ తల తెక్కకుండా, అలాగే వేల్పుల రాము తల తెక్కకుండా కాపాడినటువంటి ఈ పెద్ద అధికారికి ఖచ్చితంగా పీపీఎంఎస్ కానీ పీపీజీఏ కానీ ఈ రెండిట్లో అంటే రాష్ట్రపతి, పోలీసు అత్యున్నత అంటే ఉన్నతమైనటువంటి సేవలు అందించినందుకు ఇచ్చే అవార్డు కానీ, లేదా గ్యాలంటరీ అమోఘమైనటువంటి సర్వీస్ ఇచ్చినటువంటి పీపీజీఏ ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్ని రకాలుగా ఇవ్వటానికి అర్హత ఉందని చెప్పని వారికి ఇవ్వాలని చెప్పని నేను రాష్ట్రపతి గారిని కూడా కోరుకుంటున్నాను. వయసు పెరిగే కొందికి కళ్ళకి క్యాట్రాక్ట్ వస్తుంది. అది క్యాట్రాక్ట్ పరిపక్వతకు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తుంటారు. కానీ పొలిటికల్ క్యాట్రాక్ట్ అంటే రాజకీయ శుక్లాలు వచ్చిన వాళ్ళకి చేయగలిగేది ఏముంటుంది? ఒక్క ఎన్నిక వందల కేసులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. దాడులు ప్రతిదాడులతో అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలపైన కేసులు నమోదవుతున్నాయి. ఎమ్మెల్సీ రమేష్ పై దాడి ఘటనలో కేసులు నమోదయ్యాయి. 27 మంది వైసీపీ, 2 టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ ర్యాలీ కోడ్ ఉల్లంఘనలో 100 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 113 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఈ నెల 12న జరిగే ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. పులివెందుల నుంచి మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, పులివెందులలో ఇంకా పొలిటికల్ రచ్చ కొనసాగుతూనే ఉంది. కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. గవర్నర్ను కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏమేమి వివరించబోతున్నారు? గత 2 రోజులుగా చూస్తే పులివెందులలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో దాడులు ప్రతిదాడులు జరుగుతూ ఉన్నాయి. దీని మీద వైసీపీ చాలా తీవ్రంగా దీని మీద గవర్నర్ని కలిసి వివరించాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో వైసీపీ నేతలందరూ కూడా గవర్నర్ను కలిసి పులివెందుల్లో జరిగిన ఇష్యూ మీద గవర్నర్కి వివరించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ మీద జరిగిన దాడి, అలాగే నిన్న డీఐజీ చేసిన వ్యాఖ్యల మీద కూడా గవర్నర్కి కలిసి వైసీపీ నేతలు దీని మీద వాళ్ళ వివరణ అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా చెప్పుకుంటే నిన్న జరిగిన ర్యాలీకి సంబంధించి కూడా కేసులు పెట్టారు. అలాగే నిన్న ఎమ్మెల్సీ మీద జరిగిన దాడి, వేల్పుల రాము మీద జరిగిన దాడి, అంతకు ముందు రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి మీద జరిగిన దాడి, ఇవన్నీ కూడా చూస్తే ఇక్కడ
చిన్న ఎన్నిక జెడ్పీటీసీ స్థానానికి జరిగే ఒక చిన్న ఎన్నికలో ఇంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏం చేస్తున్నారు అనే దాని మీద వైసీపీ నేతలు అయితే మండిపడడం జరుగుతూ ఉంది. అలాగే టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సింది పోలీసులు అయినప్పటికీ దాన్ని మా మీద బురద ఎందుకు జల్లుతారు టీడీపీ మీద అని చెప్పేసి టీడీపీ నేతలు కోరుతా ఉన్నారు. కావాలని చెప్పేసి అలజడులు సృష్టిస్తుంది వైసీపీ. ఆ సృష్టించిన అలజడులను టీడీపీ మీద నెట్టే నెపం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే నిన్న డిఎస్పీని కలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి కానీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి కానీ వీరందరూ కూడా కోరుతుంది ఏంటంటే నాయకులు వెళ్ళేటప్పుడు పోలీసులు రక్షణగా ఎందుకు రావటం లేదు, కనీసము బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా నిన్న డిఎస్పీని కలిసి అక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు నిర్వహించిన ర్యాలీ అనాథరైజ్డ్గా భావిస్తూ దాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావిస్తూ దాని మీద కూడా కేసులు కట్టారు. ఆ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది. దీని మీద దాదాపు ఒక 100 మంది మీద మరికొంతమంది మీద కూడా పెట్టే అవకాశం కనబడుతోంది. ఈ కేసు ఇప్పటికీ 3 కేసులు నమోదైనాయి. ఒకటి వైసీపీ వాళ్ళు ఇచ్చిన 2 కేసుల మీద 307 అప్లై చేస్తే, అలాగే టీడీపీ వాళ్ళు ఇచ్చిన కేసు మీద ఒకటి అట్రాసిటీ కేసు కూడా వేల్పుల రాము మీద అట్రాసిటీ కేసును కూడా పెట్టిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఎన్నిక జరగడానికి ఈ నెల 12వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 10వ తారీఖు సాయంత్రం వరకు కూడా ప్రచారం చేసుకోవచ్చు. జరగబోయే ఈ 3 రోజుల్లో ఇంకెన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చెప్పేసి కూడా ఇటు వైసీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి పోలీసులు కూడా ఎవరైతే ఏ గ్రామాల్లో పర్యటిస్తారో ఆ గ్రామాల పేర్లు మాకు ముందుగా చెప్తే ఆ గ్రామాలకు సంబంధించిన అనుమతులు ఇస్తాము, ఎవరు కూడా ఎదురుపడకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో నాయకులకు భద్రత కల్పిస్తామని చెప్పేసి కూడా నిన్న డీఐజీ కోయ ప్రవీణ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పులివెందుల ఎన్నికలను పోలీసులు కంట్రోల్లో తీసుకుని మరింత భద్రతను పెంచే విధంగా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల్లో దాదాపు 3 సంఘటనలు జరిగినాయి. అందులోనూ నిన్న నల్లుగొండపల్లిలో ఉన్న దాడి అయితే చాలా తీవ్రంగా రాళ్లు రప్పలు వేసుకొని కొట్టుకుని కార్లు ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా రానున్న రోజుల్లో ఈ 4 రోజుల్లో 5 రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి భద్రత కల్పించేదానికి పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే మరికొద్ది సేపట్లో వైసీపీ నేతలు గవర్నర్ను కలిసి నిన్న జరిగిన పరిణామాల మీద వివరించబోతా ఉన్నారు. రైట్ సుధీర్. బీసీ రిజర్వేషన్ బిల్లుపై మళ్లీ ఓవర్ టు హైదరాబాద్ అన్నట్టుంది పరిస్థితి. ఢిల్లీలో వర్కౌట్ కాకపోవడం ఆల్టర్నేట్ ప్లాన్ లో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ పరంగా చర్చించి కోర్టు దృష్టికి విషయం తీసుకువెళ్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆర్డినెన్స్ ని గవర్నర్ ఆమోదించకపోవడం వల్లనే బీసీ రిజర్వేషన్ కి సమస్య వచ్చిందన్నారు. కాపీని రాష్ట్రపతికి పంపడం వల్లనే సమస్య మరింత జటిలం అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ లేదా రాష్ట్రపతి ఆమోదం వస్తే తప్ప చట్టబద్ధంగా బీసీ కోటాకి చెల్లుబాటు ఉండదన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ పరంగా ఇవ్వాలా, మరేదైనా ఉపాయం ఉందేమో పీఏసీలో చర్చిస్తామన్నారు రేవంత్ రెడ్డి. హైకమాండ్ అభిప్రాయంతో కోర్టులో వాదన వినిపిస్తామన్నారు రేవంత్. 42% ఎట్లా చేయాలి? అది ఒకవేళ పార్టీ పరంగా చేయగలగం, అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే ఈ సమస్యనే లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు. అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పీఏసీలో చర్చిస్తాం. మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది. మేము చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేయాలనుకుంటున్నాము. దానికి అవసరమైన కార్యాచరణ అందరినీ సంప్రదించి, ఎందుకంటే అందరి ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, జానారెడ్డి గారు, ఈ విధంగా చాలామంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి, 42% ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. ఇంకా ఇప్పుడు అందుకే ఎట్లా పోవాలనే దాని మీదనే ఢిల్లీకి వచ్చినాం, అన్ని ప్రయత్నాలు చేసినాం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఢిల్లీలో వర్కౌట్ కాలేదు, మరి ప్రస్తుతం టీ కాంగ్రెస్ నేతల ప్లాన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? బీసీలకు విద్యా, ఉపాధి అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కల్పనకు ఢిల్లీ వేదికగా ధర్నా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇటు కేంద్రంపై, రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదు. అలాగే ఇప్పుడు ఈ అంశం తిరిగి రాష్ట్రానికే తిరిగి రాబోతోంది. 42% రిజర్వేషన్ల కల్పనపై ఆల్టర్నేటివ్గా, ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అన్న అంశం పైన
ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించబోతోంది. అందులో భాగంగానే 3 ఆప్షన్స్ని పరిశీలిస్తోంది. అది ప్రధానంగా కేంద్రం అంగీకరించేంత వరకు వేచి చూడడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడం, లేదా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను కల్పిస్తూ నిర్ణయం తీసుకుని ఎన్నికలకు ముందుకు వెళ్ళడం. సో ఈ పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించే అంశం పైన పిఎస్సి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ సాయంత్రమే ఢిల్లీ పర్యటన ముగించుకుని మరి కాసేపట్లో సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు. మంత్రులంతా కూడా హైదరాబాద్ చేరుకోబోతున్నారు. సో నెక్స్ట్ ఈ పిఎస్సి సమావేశం జరిగిన తర్వాత ఏ విధంగా ముఖ్యంగా కోర్టులో కూడా ఈ అంశాన్ని కేంద్రం తేల్చలేదు కాబట్టి, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని ఆమోదం తెలపలేదు కాబట్టి, సో కోర్టులో సెప్టెంబర్ 30 నాటికల్లా ఎన్నికలు జరపాలన్న హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి కోర్టుకి ఏం చెప్పబోతుంది అనే దానికి సంబంధించి, ఏం చెప్పాలి అనే దానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. గణేష్ చతుర్థి ఉంది. సో ఆ సమయంలో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాగే ఇప్పుడు రిజర్వేషన్ అంశం తేలలేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తే మిగతా సామాజిక వర్గాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రావా, వీటన్నిటిని బేరీజు వేసుకుని, అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఇటువంటి అన్ని అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పిఎస్సి నెక్స్ట్ వీక్ లేదా రానున్న 10 రోజుల్లో సమావేశమై బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పనపై ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతోంది. థ్యాంక్ యూ గోపి. అమ్మతనం ఆశను అలుసుగా చేసుకుని నమ్రత చేసిన అరాచకాలు, అక్రమాలు అన్ని ఇన్ని కావు. నమ్రతది పక్కా బిజినెస్ మైండ్. వైద్యంతో సేవ చేయాలన్న ఆలోచన లేనే లేదు. ఏం చేసినా సరే డబ్బు రాబట్టాలనేదే ఆమె టార్గెట్. మనీ మైకంలో పడి ఎంతకైనా తెగించింది. నెలలు నిండక ముందే సర్జరీలు చేసి ఎంతో మంది చిన్నారులను తల్లి ఒడి నుంచి దూరం చేసింది. గిరిజన మహిళలను ప్రలోభ పెట్టి అమ్మతనాన్ని ఆస్వాదించకుండా చేసింది. ఎంతో మంది భావోద్వేగాలతో ఆడుకొని పైసా కూడబెట్టుకుంది. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, ఇప్పటికే నమ్రత బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే విచారణలో ఇంకెలాంటి విషయాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది? 2018 నుండి ఫేక్ సరోగసీల ద్వారా పెద్ద ఎత్తున ఆమె ఆస్తుల్ని కూడబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెకు సంబంధించిన 8 ఓడీ బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. అందులో 2018 నుంచి జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు కోరుతూ బ్యాంక్ అధికారులకు లేఖ రాశారు. దాదాపు కొన్ని లక్షలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇక్కడ ఏజెంట్ల ద్వారా ఆమెకు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు ఆమె పెద్ద ఎత్తున ఎవరైతే ఏజెంట్లకు కావచ్చు, ఆ తర్వాత ఆమెకు సంబంధించిన తోటి డాక్టర్లు ఎవరైతే ఈ మొత్తం వ్యవహారంలో సహకరించారో వారందరికీ బహుమతి రూపంలో భారీగా జ్యువెలరీని కూడా ఆమె ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో ఆమె కమర్షియల్ ప్రాపర్టీస్ని కూడా కూడబెట్టింది. సో ఆ కమర్షియల్ ప్రాపర్టీస్కి సంబంధించిన వివరాలు కోరుతూ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులకు గోపాలపురం పోలీసులు లేఖ రాశారు. సో అది వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారన్నటువంటి దానిపైన క్లారిటీ రానుంది. ఇప్పటివరకైతే పోలీసులు దాదాపు 30 కోట్లకు పైగా నమ్రత ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. సో ఇంకా పూర్తి స్థాయిలో ఇటు బ్యాంకుకి సంబంధించిన బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఆ తర్వాత ఆమె స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి వచ్చిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఆమె కూడబెట్టింది అన్నటువంటి దానిపైన కూడా పోలీసులు ఫర్దర్గా తేల్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రంజిత్. ఇక సుంకాల బాధుడిలో సూపర్ స్టార్ అయిన ట్రంప్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, సుంకాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే అని మోదీ అండం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలేంటి మోదీ ధైర్యం? అమెరికాపై ఆయన అమలు చేయనున్న వ్యూహం ఏంటి? భారత్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దోస్త్ మేరా దోస్త్ అంటూనే భారత్ పై టారిఫ్ బాంబులు పేలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ నుంచి వస్తున్న 14 రంగాల వస్తు ఉత్పత్తులపై ట్రంప్ కొత్తగా సుంకాలు విధించారు. ఈ నెల 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తున్నాయి. మన దేశం ఎగుమతి చేసే రొయ్యలపై కొత్తగా 50% సుంకం విధించారు. ఆర్గానిక్ కెమికల్స్ పై కొత్తగా 50% సుంకం విధించడంతో మొత్తం సుంకాలు 54% చేరాయి. ఇక కార్పెట్లను కూడా వదలలేదు ట్రంప్. తివాచీలపైన ఇప్పటికే 2.9% సుంకాలుంటే మరో 50% మోత మోగించారు. ఇక బంగారం, వజ్రాలపై సుంకాలు 52.1% పెరిగాయి. స్టీల్, అల్యూమినియంపై 51.7%, యంత్రాలపై 51.3%, ఫర్నిచర్, బెడ్డింగ్, మ్యాట్రసెస్ పై 52.3% సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. ట్రంప్ సుంకాలకు కౌంటర్ ఇచ్చారు మోదీ. టారిఫ్ల విషయం తనకు వ్యక్తిగతంగా తెలుసన్నారు. సుంకాలకు ఎక్కువ చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే అంటున్నారు. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారత్ ఎప్పుడూ రాజీ పడబోదన్నారు. అయితే మోదీ కామెంట్స్ పై చర్చ నడుస్తోంది. ఏంటి మోదీ ధైర్యం అంటూ డిబేట్స్ మొదలయ్యాయి. అయితే భారత్ కు
దేశీయంగా డిమాండ్ ఉండడం, అలాగే ఆర్థిక బలమున్న దేశాలతో మంచి సంబంధాలను భారత్ కలిగి ఉండడం, ఇటు ఫార్మా రంగంలోనూ భారత్ బలంగా ఉండడం మోదీ ధైర్యంగా చెప్తున్నారు. ఫార్మా విషయంలోనైనా ట్రంప్ దిగొస్తారన్న వాదన జరుగుతోంది. మరింత సమాచారం అసోసియేటెడ్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్, ప్రస్తుతం మోదీ ధైర్యం ఏంటి, వ్యూహం ఏంటి? చైనాకి ఎలా అయితే కొన్ని రోజులు క్యాప్ ఇచ్చిన తర్వాత సుంకాల రేట్ని తగ్గించారో అలా తగ్గించే అవకాశం ఉందా? భారత్ అమెరికాకి ఉన్న వ్యవహారాలు కావచ్చు, వ్యాపార అవసరాలు కావచ్చు, వాటికన్నా కూడా అమెరికాకి భారత్ ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి ఈ ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరోవైపు మిగిలిన దేశాలు అటు జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి వాటికన్నిటికి కూడా మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఆల్రెడీ బయలెటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటిని సంపూర్ణంగా చేసుకుంటే అమెరికాతో డిపెండెన్సీ లేకుండా డైరెక్ట్గా ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో కూడా భారత్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఎంటైర్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే రొయ్యలు ఎగుమతి అవుతున్నాయో అది మాత్రం ఇమీడియట్గా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. కాకపోతే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, చర్యలు తీసుకోవడం కూడా మొదలుపెట్టారు కాబట్టి ఇది కూడా అడ్రస్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కేసులో కీలక పరిణామానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ను జాతీయ అంశంగా పరిగణిస్తోంది బీజేపీ. హైదరాబాద్ కు వచ్చారు కేంద్ర హోంశాఖ అధికారులు. ట్యాపింగ్ పై అధికారులతో చర్చిస్తున్నారు బండి సంజయ్. భేటీకి ఏపీ, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్ఐబి, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆధారాలను బండి సంజయ్ ముందుంచారు కేంద్ర నిఘా వర్గాలు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి బ్రేకింగ్ అలర్ట్ కనిపిస్తోంది. ఏకంగా అధికారులే వచ్చి మరి బండి సంజయ్ తో కూర్చొని ఆధారాలు ఇస్తున్నారు. సో ఈ ఆధారాల్లో ఏమేమి ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అప్పటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరికొందరి మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో వాళ్ళందరినీ ఇదివరకే కొంతమంది అందరినీ కూడా విచారణకు పిలిచారు. వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తుంది బీజేపీ. హైదరాబాద్ కు ఇచ్చేసిన కేంద్ర హోంశాఖ అధికారులు వచ్చారు, బండి సంజయ్ని కలిశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికారులతో ఇటు బండి సంజయ్ చర్చిస్తున్నారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణకి చెందిన పలువురు ఉన్నతాధికారులు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. ఎస్ఐబి, అదేవిధంగా సిట్టు, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అధికారులతో ప్రత్యేకంగా బండి సంజయ్ సమావేశం అయ్యారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఇచ్చిన ఆధారాన్ని కూడా ఆయన సేకరించుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు ఇటు సిట్ అధికారులు ఇప్పటికే నిర్ధారణగా వచ్చారు. నిర్ధారణగా వచ్చి బండి సంజయ్ ని పిలిచి నోటీసులు ఇచ్చారు. సో ఆ నోటీసులకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. రేపు సిట్ విచారణ సందర్భంగా పలు అంశాలు, ఆధారాలు సమర్పించేందుకు ఇటు వీళ్ళందరూ కూడా బండి సంజయ్ తో భేటీ అయినట్టుగా మనకి తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఎదుట రేపు ఆయన హాజరు కానున్న నేపథ్యంలో తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ఈ సిట్ అధికారులు కావచ్చు, లేదా ఎస్ఐబి కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ లో పనిచేసే అధికారులు అందరితో ఆయన చర్చిస్తున్నారు. అంటే ఏ కోణంలో అంటే ఇప్పటికే ఇటు సిట్ అధికారులు బండి సంజయ్ ను విచారణకు పిలిచారు. వచ్చి తమ వాంగ్మూలాన్ని ఇవ్వాలి, మీ ఫోన్ ట్యాప్ జరిగింది బీఆర్ఎస్ టైంలో అనుకుంటుగా ఆయన చెప్పిన పరిస్థితులు కొని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఏ విధంగా రేపు సిట్ విచారణకు హాజరు కావాలి, ఏ అంశాలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఆయన ముందస్తుగా ఒక కంక్లూజన్ కి రావాల్సిన అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ అధికారులందరితో కూడా ఆయన సంయుక్తంగా సమావేశం నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ అడిగి తీసుకున్న పరిస్థితి మనకు నెలకొంది. ఎస్ వాసు, సో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇది. హైదరాబాద్ కు వచ్చారు కేంద్ర హోంశాఖ అధికారులు. ట్యాపింగ్ పై అధికారులతో చర్చిస్తున్నారు బండి సంజయ్. భేటీకి ఏపీ, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. మరోవైపు ఎస్ఐబి, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.